హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అది ట్రెండింగ్ లోకి ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంటే వాస్తవాల్ని ప్రజలకి ఆధారాలతో సహా ఇస్తున్నారు కాబట్టి. ఈ ఎల్లో మీడియా ఎంత చెప్పినా కూడా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయిన తర్వాత ప్రతిసారి ట్రెండింగ్ లోనే ఉంటూ ఉన్నారు. ఏ సమస్య పైన మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆధారాలతోనే, విత్ ఎవిడెన్స్, అక్యురేట్ డేటాతోనే మాట్లాడుతూ ఉన్నారు. అది కూటమి నాయకులు తట్టుకోలేని బాధ కలిగిస్తుంది. ఎక్కడో రాడ్ పెట్టి నోట్లోంచి తీసినట్టుందంట. ఎందుకంటే ఇప్పటి వరకు దానికి ఎవడో కౌంటర్ చేయలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ అయ్యారు. కౌంటర్ చేయలేరు, అవి అవాస్తవాన్ని ప్రూవ్ చేయలేరు, నిజాలని ఒప్పుకోలేని సందిగ్ధావస్థలో పాపం కూటమి నాయకులంతా ఉన్నారు. నిజం చెప్పాలంటే సందిగ్ధ అవస్థ అంటే టిపికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అలా టిపికల్ సిచ్యువేషన్ లో లేరు. వాళ్ళు ఉన్నది ఊబిలో. ఎటువంటి ఊబి? అసత్యాలు, అబద్ధాలు ఊబిలో కూరుకుపోయారు. వాళ్ళు చెప్పాల్సింది ఇంకా అయ్యే, ఏ స్క్రిప్టెడ్ ఉంటే అయ్యే చెప్పాలా, వేరే చెప్పడానికి లేదు. ఇటువంటి బ్రతుకులు నిజంగా చెప్పాలంటే కుక్కలు కూడా బ్రతకవు. కుక్కలు కూడా స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతాయి. ఇంట్లో ఉన్న కూడా కుక్కలు కూడా స్వేచ్ఛగా ఇంట్లోకి వస్తాయి. కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులకి ఆ స్వేచ్ఛ లేదు. వాస్తవాలను మాట్లాడే స్వేచ్ఛ లేదు. అబద్ధాలని చెప్పకుండా ఉండే స్వేచ్ఛ లేదు. వాళ్ళ అధిష్టానం ఏది చెప్తే అది తీసుకొచ్చి ట్రైన్డ్ డాగ్లు మొలిగినట్టు మొరుగు అంటే మొరగాల, వద్దు అంటే ఆగాల. అది అక్కడ జరుగుతుంది. ఇంత ఎందుకు మాట్లాడుతున్నారంటే కొమ్మినేని గారు అరెస్ట్ తీసుకోండి, అక్రమ కేసు, ఇది వాక్ స్వాతంత్రాన్ని హరించడం, పత్రికా స్వేచ్ఛని హరించడం అంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య న్యాయస్థానం తనకున్న అత్యున్నతమైనటువంటి విచక్షణ అధికారాన్ని ఆర్టికల్ 32ను ఉపయోగించి ఆయన్ని నిర్దోషిగా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ మాట్లాడిన మాటలకి కొమ్మినేని గారికి ఏం సంబంధం అంటూ కూడా పోలీసులకి తలంటిన విషయం తెలిసింది. అంతకన్నా ముందే మంగళగిరి కోర్టు కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా వస్తుంది ఆయన పైకి అంటూ అవి కూడా కొట్టేసిన సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఉంది కదా అని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడారు? ఒకవేళ చదువుకున్న వ్యక్తి, ఆవిడ స్కూల్లో టీచర్గా కూడా చేసిన వ్యక్తి, విచక్షణ కలిగిన ఆవిడ, కొద్దో గొప్ప చదువుకున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలి? వాస్తవాలు కదా మాట్లాడాల్సింది. కానీ అనిత మేడం గారు, అమ్మగారు ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడింది తప్పు కాబట్టే కండిషనల్ బెయిల్ ఇచ్చారు అని చెప్పారు. మరి ఇప్పుడు కొమ్మినేని గారు డిబేట్లు చేస్తున్నారు, సాక్షిలో కూర్చున్నారు. మరి కండిషనల్ బెయిల్ ఇస్తే ఎలా కూర్చున్నారు మేడం? అనితమ్మ గారు చెప్పండి అంటే ఏం చెప్తారు? మాట్లాడింది తప్పే కదా అని. మాట్లాడించింది ఎవరు? నేనే మాట్లాడానంటే మీ చెప్పుతో మీరు కొట్టుకున్నట్లే, వేరే వాళ్ళు మాట్లాడించారంటే వాళ్ళ చెప్పుతో మీరు కొట్టుకున్నట్టే. ఎందుకంటే మీరు మాట్లాడింది అవాస్తవం, అబద్ధం కదా. ఆయనకి ఏ డిబేట్లు చేయకూడదు, ఏ ఇంటర్వ్యూస్ చేయకూడదు అని చెప్పారని మీరు చెప్పారు. కానీ నేను హ్యాపీగా చేస్తున్నారే ఛానల్లోకి వచ్చి. ఎంత బాధాకరమైన హోమ్ మినిస్టర్గా మీరు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారంటే నాకు భలే అచ్చనేస్తుంది మేడం. మొదట్లో మిమ్మల్ని చూసి అబ్బా రెబల్ మేడం కరెక్ట్గా మాట్లాడతారండి. ఎప్పుడైతే విజయమ్మ గారిని విజయమ్మ అంటారు, భారతమ్మ గారిని భారతమ్మ అంటారు, వాళ్ళ అమ్మ అంటుంటే వాళ్ళు ఏమవుతారు అని మీరు అడిగినప్పుడు మీ పైన ఉమ్మేయాలనిపించింది నాకు. ఎందుకంటే పక్కన అమ్మ అని ఎవరిని పిలవాలన్నా కూడా ఎక్కడ అక్రమ సంబంధాలు అంటగడతారో అన్న దీని స్థితికి తీసుకెళ్ళిపోయారు. మీరు ఒక హెల్దీ రిలేషన్షిప్. అందుకే మిమ్మల్ని ఇప్పటి నుంచి మేము అనితమ్మ గారు అంటున్నాం. అంటే మీరు కూడా ఏమనుకుంటే మాకు సంబంధం లేదు, కానీ మిమ్మల్ని అనితమ్మ గారు అని పిలవాలని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు మళ్ళీ మీరు మీ లాజిక్లు మీరు తీసుకొని మీరు మాట్లాడుకుంటే అది మీ తప్పు. మేము ఒక మహిళని గౌరవించాలంటే అమ్మ ఇట్రా, అమ్మ అమ్మ టెల్లమ్మ అని పిలుస్తాం. అలాగే అనితమ్మ గారిని పిలుస్తున్నాం. ఒకవేళ మీ లాజిక్ మీరు అప్లై చేసుకొని మీ అమ్మకు మా నాన్న ఏమవుతాడు అంటే మాత్రం మాకు సంబంధాలు లేవు, మీరు దాంట్లో ఇన్వాల్వ్ కాదలుచుకోవట్లేదు. అది పూర్తిగా మీ ప్రైవేట్ విషయం. సో ఈ విషయాన్ని తప్పుగా ప్రకటించారు. సిగ్గుండాలి కదా, లేదు. ఇప్పుడు కొమ్మినేని గారు డిబేట్లు చేయకుండా ఆపగలుగుతున్నారా? లేదు. అయిపోయింది. నిన్నటికి నిన్న అరే ఆ కాన్వాయ్ గుద్దింది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదురా, అదేదో ప్రైవేట్ వెహికల్ అని ఎస్పీ గారు చెప్పారు. కానీ వీళ్ళంతా వచ్చి ఏం మాట్లాడారు? ఆయన కాన్వాయ్ గుద్దింది, ఆయన పట్టించుకోకుండా జగన్ నిరంకుశుడిగా వెళ్ళాడు. అరే సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి వాళ్ళ నాయకుడు అని తెలిసి
పలకరించడం కోసం సంవత్సరం తర్వాత వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ప్రాణం రోడ్డు మీద అలా గిలగిల్లాడుతుంటే వదిలేసి వెళ్తాడంటే మీరెలా నమ్మారా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏదో చెప్తారు, చెప్పాను కదా, సొంత చెబుతో కొట్టుకుంటారు, సొంత తెలుగుతో మాట్లాడతారు, లేదంటే వాళ్ళ నాయకులు చెప్పుతో వాళ్ళు కొట్టుకుంటారు. నిమ్మల రామానాయుడు అని ఒక అతను ఉంటాడు, నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 అబ్బా రొట్ట అంటే రొట్టలకే పరమ రొట్ట. ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఇప్పుడు ఆయన్ని పూతరేకులతో ముంచి చంపేద్దామని చూస్తున్నారు, నోట్లో కుక్కి చంపేద్దామని చూస్తున్నారు. అంటే ప్రేమతో చంపేయటం అంటే 2 రకాలు. మళ్ళీ ఇది మర్డర్ అటెంప్ట్ అంటారు ఎల్లో మీడియా వాళ్ళు. వామ్ము మర్డర్ అటెంప్ట్ కాదయ్యా బాబు, మీకున్న పెట్ట బ్రెయిన్లకి చంపేస్తారు, అభిమానంతో చంపేస్తారు అంటారు కదా, అంత అభిమానంతో చంపేస్తారు అనమాట. అట్లా ఉంది పరిస్థితి. ఈయన మాట్లాడితే అబద్ధమే. విజయవాడ మునిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అక్కడ లాకులు ఎత్తేయమని చెప్పడం, ఎందుకంటే కరకట్ట కొంప కులిగిపోయిందని. ఆ విషయాన్ని జాఫర్ గారు క్లియర్ గా అడిగితే నోట్లో ఏదో పెట్టుకున్నట్టు మాట్లాడారు ఈ నిమ్మల రామానాయుడు. ఆయన వచ్చి మళ్ళీ ఆయన చెప్పేదేంటి, జగన్మోహన్ రెడ్డి కాను అయ్యే కొట్టింది, అది అలాగే వదిలేసి వెళ్ళాడు, ఇది పైనుంచి వచ్చే స్క్రిప్ట్, మీరు అన్ని మూసుకుని అని ప్రజలు అంటూ ఉన్నారు, నేను కాదు. సో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి విత్ డేటాతో మాట్లాడితే దాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండింగ్ లో ఉన్నారు. అంతకు మించి హైలైట్ ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో టీడీపీ కార్యకర్త రవితేజ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారి ప్లెకార్డ్ పట్టుకొని 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ ప్రేమను చూడండి. అసలు టీడీపీ ఐడి కార్డు ఉంది, టీడీపీ కార్యకర్తగా వాళ్ళ నాయకులతో ఫొటోస్ ఉన్నాయి, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గా మారి ఆయన పట్టుకున్న ప్లెకార్డును చూస్తే పుష్ప 2లో ఉన్నటువంటి డైలాగ్ యాజ్ టీజ్ గా అక్కడ పెట్టేసి, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం, పొట్టేళ్ళు నరుకుతా ఉన్నారు, దాని తప్పే ఉందమ్మా, పొట్టేళ్ళు నరకకూడదా? ఇది ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్ళినటువంటి విషయం. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే వచ్చా పోసుకుంటున్నటువంటి కొంతమంది నాయకులకు నేను చెప్తున్నాను, మీ దగ్గర ముఖ్యంగా 4 వస్తువులు ఉండాలి. 1 బీపీ టాబ్లెట్లు, 2 ఈనో ప్యాకెట్లు, 3 డైపర్లు, ఎందుకంటే పడిపోతూ ఉంటుంది డైపర్లు, చెమట పట్టుకుని ఉండడానికి ఏమన్నా మందులు 4 మీ దగ్గర పెట్టుకోవాలి. ఈనో ప్యాకెట్లు, బీపీ టాబ్లెట్లు, డైపర్లు, అడల్ట్ డైపర్లు, పెద్ద డైపర్లు, ఎందుకంటే ఉచ్చ కారిపోతున్నాయి కదా ప్రెస్ మీట్ ప్రతిసారి, అండ్ చెమట పట్టుకుండి ఉండే కొట్టుకుంటా ఉంటుంది దానికోసం టాబ్లెట్. ఇవన్నీ పెట్టుకోండి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉన్నసారి మీరు సేఫ్ గా ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రెస్ మీట్ చూసినా కూడా మీరు ధైర్యంగా పైకి నటిస్తాయన్న బ్రతికేయచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ట్రెండింగ్ లోకి వెళ్ళడానికి ఆయన వాస్తవాలతో మాట్లాడాడు కాబట్టి. నిజంగా మీలో ఎవడైనా నాయకుడు ఒక అమ్మకి అబ్బకి పుట్టి నిజంగా ప్రజా సేవలో ఉండి కూటమి ప్రభుత్వం చేసేదంతా కరెక్ట్ అనుకుంటే ఆ డేటాని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి డేటాతో కంపేర్ చేసి మాట్లాడాలని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రజలకి కూటమి ప్రభుత్వం గొప్పతనం తెలుస్తుంది. లేకపోతే కూటమి యొక్క కుట్రలు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి ఇలాగే తవ్వుకుంటూ పోతే చివరికి చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తా అన్న దగ్గర ఆయనే భూస్థాపితం అయ్యే అవకాశాలు ట్రూగా ప్రజలు చేస్తారు ఆ భూస్థాపితం, నేనేదో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.